ఆయ్ అనేది ఒక సినిమా టైటిల్ అవ్వచ్చు కానివ్వండి, నిజానికి అది ఒక గోదావరి జిల్లాల వారు ఉపయోగించే ఊతపదం అండి. ఆయ్ అవునండి, మాటకి ముందు ఒక ఆయ్, మాటకి తర్వాత ఒక ఆయ్ మా గోదావరి వాళ్ళకి అలవాటండి. మరి అలాంటి ఆయ్ అనే టైటిల్తో సినిమా రావడం మాకు చాలా సంతోషం అండి. ఈ వీడియోలో ఆయ్ అలాగే కమిటీ కుర్రోళ్ళు ఈ రెండు కోనసీమలోనే తీశారు కనుక ఈ రెండు సినిమాలకు సంబంధించిన లొకేషన్స్ని ఈ వీడియోలో కవర్ చేద్దాం. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా ఆయ్ సినిమాలో వచ్చేసరికి హీరో బస్సు నుంచి ఇక్కడ దిగి ఇక్కడ నుంచి ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. ఆ సీన్ మొత్తం ఇక్కడే తీశారు. ఆయన దిగినప్పుడు ఇక్కడ అడ్రస్ అడిగితే ఇక్కడ వేరే ఆయన తుడుస్తూ కనిపిస్తాడు కదా, ఆ సీన్ ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట సినిమా మొత్తం. ఒకసారి ఇక్కడ అడిగిదాం ఈ సినిమా గురించి ఏమన్నా విషయాలు తెలుస్తాయేమో మనకి. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే ఆయ్ సినిమాలో ఇక్కడ హీరో దిగి బస్సు ఎక్కి సీన్ ఇక్కడ తీసినట్టున్నారు. అవును సార్. అంటే ఇక్కడ ఎక్కువ కనిపించింది దేనికి అంటే ఇది పూర్వం ఉన్న గుడి అండి. గత 50 సంవత్సరాల కిందట ఈ గుడి కాదు, అక్కడ హైవే రోడ్ లో కటింగ్ అయిపోయి విగ్రహాలము మన దుర్గమ్మ టెంపుల్ పైన ఉండి, సో ఆ గుడి హైవే రోడ్ లో కట్ అయిపోయింది. కట్ అయిపోయినందుకు ఇక్కడ తర్వాత ఇక్కడ పెట్టామండి గుడి. సో ఆ విగ్రహాలు పైన పెడతాం కుదరదు కాబట్టి ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసి పూర్వమే కదా సెంటిమెంట్ కోసం అలా ఉంచాం సార్. చూసారండి సినిమా? చూసామండి, చాలా బాగుంది సినిమా. మొత్తం అంతా మన కోనసీమ వాతావరణం, మన భాష, మనం ఎలా ఉంటాం అన్ని బాగా చూపించారు. సంబంధించిన టైటిల్ అన్ని బాగా చూపించారు సార్. అలాగే అంటే హీరో ఉన్నాడు కదండి, ఆయన హౌస్ ఎక్కడ ఉంది ఏమో తెలుసు? హౌస్ గుడ్డివాడ చింతకాడ ఎక్కడో మన గుబ్బలక మాతా కస్తూరి గారి వాళ్ళ కళ్యాణ మండపంలో తీశారు సార్. ఓకే, థ్యాంక్స్ అండి. ఇక్కడ అందరూ మామూలుగా రోజు డైలీ కూర్చుంటారంటారు? ఇలాగా డైలీ కూర్చోం సార్, చేసుకుంటూ ఉంటాం. దసరా ఉత్సవాలు వస్తున్నాయి కదా సార్, దానికోసం మా కమిటీ సభ్యులు అందరు కూర్చుని దసరా ఉత్సవాల కమిటీలో ప్రోగ్రామ్ ఏది చెయ్యాలి, ఏంటి విధి విధానాలు ఏంటి అని కోసం అందరం కమిటీ కుర్రోళ్ళు అందరు కూర్చుని మాట్లాడుకోవడానికి అందరం మీటింగ్ పెట్టుకున్నాం సార్. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, వెల్కమ్. ఈ పోలీస్ పికెటింగ్ ఏంటి? వీరవాసనం దుర్గ ఫ్లెక్సీని అవతలోళ్ళు ఎవరో తగలెట్టేశారంట. పెరిగేడు బాబు. ఈ ఆయ్ సినిమా మొత్తం వచ్చేసరికి ఇక్కడ అమలాపురం, ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ బోడస్కూరు. మీకు క్లియర్గా అడ్రస్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇది వచ్చేసరికి కోనసీమలోకి వస్తుంది. ఇక ఇది వచ్చేసరికి బోడస్కూర్ విలేజ్ అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్తే మనకి దొమ్మేటివారి మేడ అని ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. చాలా 100 years దాటిన మేడ అది. విలేజ్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను అంతకుముందు, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది బోడస్కూర్ విలేజ్ గురించి. ఇక నెక్స్ట్ మిగతా లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటో చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసరికి బోడస్కూర్ టు పాసర్లపూడి బ్రిడ్జ్. ఇది మనం లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం కదా, అది వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న రైల్వే ట్రాక్కి సంబంధించిన స్తంభాలు అన్నమాట. చాలా మట్టుకి సినిమా మొత్తం కూడా ఈ బ్రిడ్జ్కి అటు ఇటునే తీశారు. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి వాళ్ళు ఆడే క్రికెట్ మ్యాచ్ మొత్తం కూడా ఈ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లోనే తీశారు. మన రైట్ సైడ్లో వచ్చేసరికి హీరో రూమ్ గురించి ఫ్రెండ్స్ని అడిగే సీన్ మొత్తం కూడా రైట్ సైడ్లో తీశారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ని వచ్చేసరికి రూమ్ గురించి అడిగే సీన్ మొత్తం కూడా ఆ ప్లేస్లోనే తీశారు. ఇప్పుడు మనం చూస్తున్న క్రికెట్ సీన్ మొత్తం కూడా ఈ బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్లో తీశారన్నమాట. మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆ ఖాళీ ప్లేస్లోనే ఈ క్రికెట్ మ్యాచ్ అయితే తీశారు.
సాయి సినిమాలో వచ్చేసరికి ముఖ్యంగా హీరోయిన్ గురించి చెప్పుకోవచ్చు. ఆ ఇల్లు అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే గోదావరి జిల్లాలోనే అలాంటి ఇల్లు అయితే కనిపిస్తాయి. ఈ ఇల్లు వచ్చేసరికి అమలాపురం నుంచి ఇటు ఓడలరేవు వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఇక గోదావరి జిల్లాల్లో అలాంటి ఇల్లు చాలా ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చూడబోయే ఇంటిని ఎందుకు ఎన్నుకున్నారు అనేది మనం ఆ ఇంటిని చూసి అయితే తెలుసుకుందాం. ఇక మనం ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చేసరికి గుడ్డివాన్ చింత అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసరికి మనకి గుబ్బలవారి పాలెం ఇది కట్ట మల్లయ్య గారి ఇల్లు అన్నమాట. హీరో ఇల్లు వచ్చేసరికి ఇదే. ఇక్కడికి వచ్చేసరికి వినోద్ కుమార్ గారు అక్కడ కూర్చుని సీన్ ఇవన్నీ కూడా ఇక్కడే తీశారు. ఒకసారి లోనికి వెళ్ళి మిగతా విషయాలు వాళ్ళని అడిగైతే తెలుసుకుందాం. అలాగే ఈ రోడ్డు వచ్చేసరికి మనకి అమలాపురం నుంచి చాలా పెద్ద రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఓడలరేవు వెళ్ళే రోడ్డు అన్నమాట. ఈ రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్లోనే ఈ గుడ్డివాన్ చింత అనే గ్రామం ఉంటుంది అన్నమాట. కాకమ్మ సగునాలు కొడుకొచ్చేది సార్ నమస్తే అండి. సినిమాలో చాలా బాగుంటుంది ఇల్లు. ఎక్కడ అని చెప్పి చూస్తే చాలా ఇద్దరు ముగ్గురు అడగగా మీ ఇంటి అడ్రస్ చెప్పారు అనమాట. అంటే ఆ సినిమాలో మొత్తం మీ ఇల్లే కనిపిస్తూ ఉంటుందండి. అవునండి. అది మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారండి అప్పుడు? 4-5 సార్లు వచ్చి బుజ్జి గారు వాళ్ళ అన్నయ్య వచ్చారండి. డైరెక్ట్ గారు అన్నయ్య వచ్చి చూసుకుని ఇల్లు 2-3 సార్లు వచ్చి ఓకే మాకు మామూలుగా మాట్లాడుకోలేదండి, మీకు సినిమా తీసుకుని ఇష్టం అంటే ఓకే అన్నారు. ఓకే మాకు మనకి కొత్త కదండి అలా ఓకే అప్రోచ్ అవ్వమని చెప్పాం అంతే. ఎన్ని రోజులు తీసారంటారు సార్? ఒక 17 days తీసారండి. ఓకే 12 రోజులు సరే 13 రోజులు సరే ఒక షెడ్యూల్ 2 రోజులు మీ ఇంటి దగ్గర తీసి సినిమాని బాగా హిట్ చేశారు. ఓకే అదే వినోద్ కుమార్ గారు అదే అక్కడ కూర్చుంటారు అనుకుంటా సినిమా. అవునండి. ఇక్కడ లోపల నుంచి చెరువు పక్కన బ్యాక్ చెరువు ఉంటుంది అండి, చాలా బాగుంటుంది వ్యూ. ఓకే చూద్దామండి. చాలా రండి సార్ రండి. ఓకే మరి 15 రోజులు ఇబ్బంది పడ్డారంటారా పర్లేదా? చాలా అండి. ఒక ఇంట్లో కూడా ఇక్కడే కూర్చుంటాడు ఆయన. ఈ ఇంట్లో కంప్యూటర్ వర్క్ చేసుకుంటాడా? ఇక్కడ నుంచి తీసారండి వాళ్ళు. వాళ్ళ మీద గంజి ఇక్కడ నుంచి వలబేద్దాం. గంజి వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వస్తారు ఇక్కడ నుంచి వెనకాల వంట చేసుకునే సీన్ అండి. దోశలు గట్రా అందులో వేస్తారండి. చాలా ఉన్నాయి. మళ్ళీ స్నానం చేసే సినిమా ఇక్కడ నూతి దగ్గర అండి. దగ్గర సాడ్ సాంగ్ ఉంటుంది కదా, సాడ్ సాంగ్. ఓకే ఓకే సాడ్ సాంగ్ ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడే లాగేస్తారు సినిమా మొత్తం. సాడ్ సాంగ్ ఏమో ఇక్కడ పట్టింది కదా, పట్టి మీద కూర్చుంటాడు. ఈ పట్టి మీద కూర్చున్న సాంగ్ ఎక్కడ తీస్తారు అలా కూర్చున్న వాళ్ళ వ్యూ. ఓకే ఈ చెరువు సీన్ మొత్తం ఇక్కడ కూర్చుని మీ ఇంటిని ఎక్కువ యూజ్ చేశారన్నమాట. అంటే కొత్త కదండి ఆయన. కార్తీక్ అండి. కార్తీక్ గారు ఇంకా డైరెక్టర్లు అందరూ ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు ఉన్నదండి? 15 రోజులండి. 17 రోజులు మొత్తం. 15 రోజులు. మీరు ఇంకో పక్క నుండి అలా షూటింగ్ చేస్తారు. ఈవినింగ్ దాకా బయట ఉండేవాళ్ళు, తర్వాత ఈవినింగ్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఓకే ఎక్కువ రోజులు మీ ఇంటి దగ్గర ఉంటుంది సినిమా. మరి ఎలా ఫీల్ అవుతున్నారండి సినిమా ఇక్కడ తీసింది? వచ్చారండి డైరెక్ట్ మొన్న వచ్చారండి. సినిమా అయిన తర్వాత కాబట్టి వచ్చారు. చాలా బాగా డబ్బులు వచ్చినాయండి. చాలా థ్యాంక్స్, బాగా కోఆపరేట్ చేశారు మీరు. నిజమేనండి. ఎందుకంటే ఫుడ్స్ గట్రా వచ్చి నాన్నగారికి వెళ్ళారు. ఉన్నారండి నాన్నగారు? పడుకున్నారు. ఓకే ఓకే. ఎందుకంటే ఇల్లు ఇవ్వడం అనేది మరి చాలా మంచి విషయం కదండి. అది మన గోదావరి జిల్లాల గురించి తీశారు కాబట్టి సినిమా కూడా. అన్న ఇటుపక్క బ్యాక్ ఎవరో చుట్టుపక్కల ఇల్లు టచ్ అవ్వరు కదండి, డిస్టర్బెన్స్ ఉండదండి. ఇంకా ఎంట్రన్స్ కూడా ఎవరు పక్కన ఇటు పక్కన అందరూ ఫ్రేమ్ లోకి రారని చెప్పి ఎవరో అటుపక్క కూడా మందండి ఆ ప్లేస్ కూడా, బ్యాక్ కూడా మందే. సో దాని గురించి ఇంకా ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకేం చేసినా ఎవరి మనం చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఓకే ఇంకా వాళ్ళ అమ్మగారు ఇక్కడ కూర్చుంటారు కదా, కూర్చుని చేస్తారు అక్కడండి ఆ సీన్. ఓకే ఆ డబ్బులు బాకీ బాకీలు వచ్చినప్పుడు కూడా ఎదురు నుంచి వస్తారండి. ఎదురు సీన్ మళ్ళీ ఆయన డబ్బులు అడిగి వచ్చినప్పుడు కూడా ఆ సీన్. ఇక్కడ నుంచి దోశలు అందులో వేస్తారండి. లైట్ ఏమన్నా ఉందంటారా? ఇవన్నీ ఇది పైన బల్ల అయితే వాళ్ళు వేసుకున్నారండి. అది పైన పెట్టారు వాళ్ళదేనంటారు. అది అవునండి. ఏంటారు అది ఏంటంటారు? అది సామాన్లు పెట్టుకోవడానికి ఇవన్నీ వాళ్ళే సెట్ చేసుకున్నారండి. ఓకే బల్లలన్నీ వేసుకున్నారు అనమాట. అంటే ఎన్ని రోజులని వర్క్ చేసుకున్నారంటారా? చుట్టూ వర్షం పైపుల కోసం రెమిడికి వేస్తారండి. అది ఒక వర్షం పడి సీన్ కోసం అంటారా? ఈ చుట్టూ ఇంటి చుట్టూ వేస్తారండి మొత్తం పైపులు గట్రా.
ఈ పైప్ లైన్ ఇంకా ఓకే పైప్ జస్ట్ అలా కనెక్ట్ ఇస్తే వర్షం ఎంతసేపు అని వద్దండి అలాగా అలా పడతా ఉంటుంది అన్నమాట. దానికి అన్ని కన్నాలు పెట్టేశారు. ఈ చిల్లులు దీనికి చిల్లులు ఉన్నాయన్నమాట. ఓకే బాగా కోఆపరేట్ చేశారు మీరు. ఫస్ట్ సినిమా కదండి అందరూ మనకు పేరు వద్దని అలా చేశారండి. ఓకే ఈ బల్లలో అన్ని మొదలు మార్చండి అంతే. పెయింట్ మీరు వేయించుకుంటున్నారా? మీరు వేయించుకున్నాం, మేము వేయించుకున్నాం. ఓకే వాళ్ళు ఉన్నప్పుడు పాత పెయింట్స్ తోనే రన్ చేస్తారన్నమాట. అవునండి. ఇలా వచ్చేచ్చు అంటారా? మీ అన్నగారు పడుకున్నారా? ఒంట్లో పోలేదండి దానికి. తర్వాత లేదు అలా ఆలోచించొద్దాం. అటుపక్కల వెళ్ళిపోండి. ఓకే లైట్ వేస్తాను అక్కడ వంట గది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారండి. దగ్గర ఒకసారి లైట్ అయింది. ఓకే ఇది బెడ్రూమ్ మాట. బెడ్రూమ్స్ అన్ని వాడుకున్నారంట? మొత్తం వాడారండి. ఈ బీరువా మీది అప్పుడు ఉందంటారా మూవీలో? లేదండి అన్నీ మన ఐటమ్స్ అంతా పడిపోయారు. ఓకే ఇల్లు చాలా పెద్దదండి, బయటకు కనిపించలేదు. మీరున్నారంటారండి? టైం ఉండదేమోనండి వచ్చిన షూటింగ్కి వచ్చినంత కూడా. అందరు చూసారు, భోజనాలన్నీ అల్లబెట్టేవారు. ఇంటికి వెళ్ళి మేము తిరిగి పడుకునేవాళ్ళు రాత్రి వేళ. ఓకే వాళ్ళకి భోజనాలు అందరికీ వాళ్ళే వండేసారు. భోజనాలు అందరూ పెట్టాలి. మరి వంటగదిలో కెమెరాలు, ఇక్కడ కెమెరా, ఇక్కడ కెమెరా, ఖాళీ లేదు. చాలా బాగా కోఆపరేట్ చేశారు మీరు, నిజంగా గ్రేట్. బాధపడ్డాం మేము అలాగే. మన గోదావరి వాళ్ళు అనిపించుకున్నారు. మళ్ళీ గార్లు గీర్లు వేసి పెట్టాము. మీరే వండి పెట్టారంటారా? హీరోయిన్ తక్కువేమోనండి. హీరోయిన్ అసలు రాలేదండి. అసలు హీరోయిన్ హీరో వినోద్ కుమార్ గారు, ప్రభావతి గారు. మనిషి బట్టలు తిన్నట్టు ఇంకా వాళ్ళందరికీ గార్లు అయ్యే సరదాగా వేసి పెట్టి కూర్చున్నారు అనమాట. ఏమన్నారండి మరి వాళ్ళు? చాలా బాగున్నాయి కూడా వేసి పెట్టకూడదు అయినా అలా వేసాను. ఎలా ఉందండి మరి హిట్ అయినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఆ రోజు చెప్పేస్తే నేను మా మనోడు హిట్ అయిపోద్ది, సినిమా సూపర్గా హిట్ అయిపోద్దండి అన్నాను. అలాగే అయిపోయింది. మీ ఇల్లు కూడా చాలా బాగుందండి. అసలు ఏ ఫేసింగ్ ఉంటుందండి ఇల్లుది? వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఉంటుంది. 100% మీ తాతయ్య గారు కట్టించారంట? పెంచుకున్నారండి. ఎవరు గుబ్బల వారండి ఆయన? సినిమాలు కూడా అలా ఉంచారు. ఫోటోలు కూడా అలాగే ఉన్నాయి. ఆయన పెంచుకుని కట్టించి ఇచ్చారు మా ఇల్లు. ఇప్పుడు అంటే వచ్చేసరికి ఫేసింగ్ ఏమన్నారు? ఇది ఫస్ట్ ఫేసింగ్. ఎన్ని గదులు ఉంటాయనండి? 11 గదులు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టేది? ఒక 75 years. అదే మేము చూస్తున్నాం మొన్న నుంచి ఇల్లు ఎక్కడ చాలా బాగుంది అనుకున్నాం. ఈ రోజు కరెక్ట్ గా వాళ్ళు మీ అడ్రస్ అది క్లియర్ గా చెప్పారు మాట. అవును చాలా బాగుంది కదా అక్కడ ఖాళీగా. మీరు కూడా గార్డెనింగ్ మొక్కలన్నీ సరదా వాళ్ళు వేసారు. వచ్చారని తర్వాత డైరెక్టర్ గారు వచ్చారన్నారు కదా, ఇంకెవరైనా వచ్చారా మీతో మాట్లాడారా? అన్నదమ్ములు అందరూ వచ్చారండి. ఓకే సార్ థ్యాంక్స్ అండి. అడగగానే మాకు కూడా చూపించారు. ఓకే మీ పేరండి? నవీన్ కుమార్ గారు. ఓకే థ్యాంక్స్ అండి. అంటే మీరేనా? మీ పేరు మీద ఉందన్నమాట. రమానిలయం, కట్టా రమాదేవి గారు మీరు. ఈయన ఎవరండి ఇల్లు కట్టించిన ఆయన? ఈయనండి. ఓకే ఇప్పుడు మళ్ళీ నీట్గా పెయింట్స్ వేయించుకుంటున్నారు అనమాట. ఓకే మీరున్నారని షూటింగ్ జరిగినప్పుడు? వచ్చేగా నువ్వు దాన్ని చూడండి. మా మేనగోళ్ళండి ఈ అమ్మాయి, మా అన్నయ్య గారు అమ్మాయి అండి. ఈ అమ్మాయి
ఆ రోడ్ నుంచి మా ఇల్లు లోపలికండి. ఓకే. ఇంటికి రానివ్వలేదండి. చూసారా పోనీ ఆ షూటింగ్ జరిగితే చూసారా? చూసామండి, అక్కడ ఆ రోడ్డు మీద చూసామండి. ఎదరు రానిచ్చేవారు కదా, ఎదరుండండి చూసి వెళ్ళిపోయేవాడు అండి. అంత చాలా మంది వచ్చి చూసేవారండి. ఓకే ఓకే దగ్గర రానిచ్చేవారు కదండి. ఓకే. ఆ సినిమా తీసిన అంటే ఎలా ఉంటుంది మూవీ, హౌస్ ఎలా చూసాం కదా, అదే విధంగా ఇల్లు ఏ విధంగా ఉంది, ఎన్ని గదులు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇల్లు వచ్చేసరికి స్టార్టింగ్లో వీధి వచ్చిందన్నమాట. వీధి కూడా చాలా వెడల్పుగా ఉంది. ఈ వీధిలోంచి రైట్ సైడ్కి ఒక గది, లెఫ్ట్ సైడ్కి ఒక గది ఉంది. ఆ గదిలోంచి మళ్ళీ చిన్న హాల్ టైప్లో వచ్చింది. అటు నుంచి బ్యాక్కి వెళ్తే కిచెన్ వచ్చిందన్నమాట. కిచెన్ నుంచి మళ్ళీ బయటకు ఒక వసారా వచ్చింది. దాని నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిడిల్లోంచి వెళ్ళి చూద్దాం. ఒకసారి చూడొచ్చు, అటు ఒక గది, ఇటు ఒక గది. ఓకే. ఇప్పుడు ఓకే, మళ్ళీ బెడ్రూమ్కి అలా వీధిలోంచి అలా రావచ్చు, మళ్ళీ ఇలా కూడా వెళ్ళొచ్చు అన్నమాట అండి. మళ్ళీ సేమ్ ఈ పక్కన కూడా అంతే, అలా వీధిలోంచి వచ్చి అలా వచ్చి ఇలా వచ్చేచ్చు. దేవుడి గది ఇక్కడ నుంచి చూద్దాం. దేవుడి గది, దేవుడి గది అన్నమాట అండి. దేవుడి గది చూపించారా మూవీలో? ఆవిడ కూర్చుంటుందా? ఓకే. మొత్తం మీ ఇంటి దగ్గర ఎక్కువ పార్ట్ కంప్లీట్ చేశారా? ఓకేనండి. అయితే నువ్వు దగ్గర, అవును. ఈ ఆయ్ సినిమా మొత్తం కూడా ఎక్కువగా అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తీశారు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల్లో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మనం మూవీలో చూసినప్పుడు హీరోయిన్ చాలాసార్లు బస్ స్టాప్ దగ్గరకు వచ్చి బస్ ఎక్కే సీన్స్ లాంటి లొకేషన్స్ అయితే చాలానే కనిపిస్తాయి మనకి చుట్టుపక్కల గ్రామాల్లో.
ఇక మనం వచ్చేసరికి ఇప్పుడు గడియార స్తంభం సెంటర్లో ఉన్నాము. ఈ గడియార స్తంభాన్ని వచ్చేసరికి 1957లో నిర్మించారు. అప్పట్లో ఏంటి అంటే ఇక్కడ ఎవరికి అంటే అప్పట్లో టైం ఎవరికి తెలిసేది కాదు కాబట్టి ఎవరైనా ఎక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు ఈ సెంటర్కి వచ్చి నుంచుంటే ఈ గడియార స్తంభంలో టైం చూసే తెలుసుకునేవారంట. ఆ నిమిత్తం అప్పట్లో దీన్ని అయితే నిర్మించారు. ప్రస్తుతం ఇదంతా పనులు చేసిన వాళ్ళు ఇప్పుడైతే ఈ గడియార స్తంభం బాగానే ఉంది. ఈ కోనసీమకు సంబంధించి ఈ అమలాపురంలో ఏదైనా చెప్పుకోదగ్గ మంచి ప్లేస్ సెంటర్లో కనిపిస్తుంది అంటే ఈ గడియార స్తంభం ఏమాట. అది ఉన్నారా షూటింగ్ చేసినప్పుడు? షూటింగ్ లేరా? ఓకే. ఎవరండి? మాది పాల్గొనండి. మామూలుగా సినిమా మామూలుగా బయట వీడియో యూట్యూబ్ ఛానల్. ఇక కమిటీ కుర్రోళ్ళు మూవీ మొత్తం కూడా ఇక్కడ మాగం పోతుకూరు అని 2 గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాల్లోనే చాలా మట్టుకు షూటింగ్ అయితే చేశారు. ఈ గ్రామాలు 2 కూడా ఎక్కువ పెంకుటిలతో పచ్చని పొలాలతో అయితే కనిపిస్తాయి. ఈ గ్రామాల్లో ఎక్కువ సినిమా షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మనం చూడవచ్చు ఇక్కడ గ్రామం ఎంటర్ అయిన కాడి నుంచి కూడా మనకి పెంకుటిలు ఈ విధంగా అయితే కనిపిస్తాయి. ఈ మాగం గ్రామం గురించి కూడా ఇంతకుముందు ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో తీసిన ఒక సీన్కి సంబంధించిన హౌస్ అయితే చూద్దాం. ఇదే గ్రామంలో సరిపోదా శనివారం అనే మూవీ కూడా తీశారు. నమస్తే అండి. అంటే మన కమిటీ కుర్రోళ్ళు తీశారు కదా, మాగం విలేజ్ లో తీశారు కదా. ఏం సినిమా అండి అది? శనివారం సరిపోతా శనివారం. అది కూడా ఇక్కడ తీశారు అన్నమాట. రంగరాజు గారు కమిటీ కుర్రోళ్ళు అండి. మీ ఊర్లో సినిమాలు బాగా తీస్తూ ఉంటారు కదా? ఓకేనండి. డబ్బులు ఖర్చు లేదు కదా మరి. అన్ని రెడీగా ఉన్నాయి. అదే మన కమిటీ కుర్రోళ్ళు సినిమా తీశారు కదా, ఇదండి. అలాగే సరిపోదా శనివారం కూడా తీసినట్టు ఒక 2 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయన్నమాట. అది ఇది వరకు ఇక్కడ ఇంట్లో కూడా సినిమా తీశారంట కదా. ఎవరండి హీరో అందులో? చంద్రమోహన్ విజయశాంతి ఆ టైంలో తీశారన్నమాట. ఒకసారి చూడొచ్చండి. చూడండి, చూపించండి. మీరు కాదు కదా దాంట్లో కదండి, అక్కడ ఈ పక్కన ఇల్లు అది చూపించరా సార్ బాబాయ్? ఆయన చూపించారు చూడండి, వెళ్ళండి అక్కడండి, ఈ పక్క తిరగండి. ఈ మూల కాదండి, ఈ మూల కాదండి. అది ఓకే. జోడేసి
ఈ మాగం గ్రామంలో ఏంటి అంటే పెంకిటిల్లు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మూవీస్ తీస్తూ ఉంటారు అనమాట. చంద్రమోహన్ గారు ఆ టైంలో ఇక్కడ పెళ్లి చూపులు మూవీ తీశారు ఈ ఇంట్లో వచ్చేసరికి, అలాగే ఈ గుళ్ళో కూడా తీశారు. ఇంక ఇవే కాదు, లెక్క పెడితే చాలా మూవీస్ ఉంటాయి. ఒక ఇంటర్వ్యూలో రాధికా గారు కూడా చెప్పారు ఈ మాగం గురించి. ఆవిడ కూడా ఉన్నట్టున్నారు కదండి అప్పుడు. మూడు ముళ్ళు కూడా తీశారు ఇక్కడ. ఓకే ఓకే, శివయ్య ఒకటి. ఓకే, చాలా ప్రశాంతంగా ఇంత కూడా సౌండ్ రావట్లేదండి ఎటు నుంచి కూడా. ఓకేనండి, రాత్రి ఇంకెవరు కనపడరేమోనండి. ఓకే, ఇంకెవరు వచ్చిన సినిమా తీసుకోమంటారేమో. ఏమే పెద్ద ఇదంతా రాజులూరు దీంతో అంతా ఇది మీకు ఏంటది సంఘ సేవ, సహకార సేవ అన్నీ ఉంటాయండి. ఇంకొచ్చిన వెంటనే జాతకు ఒకసారి మిమ్మల్ని అడిగితే సరిపోద్ది. ఇంకా కాదండి, ఇక్కడే కూర్చొని ఉంటాం. పొద్దుటేమో 7ంటికి వచ్చేస్తాం, మళ్ళీ 12ంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ సాయంత్రం 4ంటికి వచ్చేస్తాం. ఇది నేను పెద్దనండి. ఈయన పేరు పేర్చల గంగరాజు, 88 ఏళ్ళు ఈయనకి. ఈయనండి ఈయన మా ఇంటి పేరు పేర్చలే, మాకు చిన్న పెదనాన్న అవుతాడండి. కాదండి, ఆయన జంపన. ఈయనేమో యాదవులండి. ఆయనేమో ఆయన కూడా రాజులండి. అది అవతల మొత్తం ఎక్కువ రాజులే ఉంటారు. రాజులు 3 వీధులు రాజులే. ఇలా చూపించరు అక్కడ. ఇలా వెళ్ళండి, ఇలా తీసుకుని చూపించరు ఒకసారి బాబాయ్. లోపల చూపించా 3 పెళ్లి చూపులు అండి. ఇది వరకు ఒకసారి మీ ఊరు తీసానండి, అప్పుడు చెప్పారు. ఓటునా? ఓకే ఓకే. ఇది వీళ్ళు కదా సగం తీస్తారు. ఇలా మనం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాగం గురించి ఒక వీడియో చేశాను. మొత్తం ఇదంతా మాగం గురించి ఒక వీడియో చేశాను, ఈ ఊరు గురించి మొత్తం. అప్పుడు కూడా ఈ ఇల్లు చూపించడం జరిగింది అన్నమాట. ఓకే, పెళ్లి చూపుల్లో చంద్రమోహన్ గారు అది ఇల్లు మాట. ఇది ఈ సగం పోర్షన్ వాళ్ళు తీస్తారంటారా? ఓకే క్లోజ్ అండి. ఓకే సరేనండి అయితే. వెళ్తున్నాం, థ్యాంక్స్ అండి. ఓకే, ఇక్కడ మొన్న రీసెంట్గా మూవీ తీసారంట కదండి, చూసుకోండి. వాళ్ళు అడగమంటారండి. పెంకిటిల్లన్నీ బాగా ఉంచారండి గ్రామం మొత్తం కూడా. బాగుంటుంది. ఓకే, ఆవిడ అడిగితే తెలుస్తుందేమో. ఏ సినిమా అండి ఇక్కడ తీస్తా? సరిపోతా శనివారం ఇంట్లో తీసారండి. కమిటీ కుర్రోళ్ళు తీసారంటే ఎక్కడండి? వీళ్ళండి ఈ పక్కింట్లోనేమో కమిటీ కుర్రోళ్ళు, ఈ ఇంట్లోనేమో సరిపోతా శనివారం. మీరు ఉన్నారండి అప్పుడు? ఎన్ని రోజులు తీసారనండి సినిమా? ఊరు చాలా ప్రశాంతంగా బాగుందండి ఊరు అంతా. ఓకే, ఇంట్లో తీసారన్నమాట అండి సరిపోతా శనివారం. ఇక్కడ కూడా ఇంటి దగ్గర కూడా తీసారు. ఓకే ఓకే ఓకే. మనం ఈ పక్కన చూడవచ్చు, ఇది సరిపోతా శనివారం మూవీ నాని గారికి సంబంధించి ఇక్కడ తీసారంట. లాక్ చేసి తీసింది. ఈ కమిటీ కుర్రోళ్ళు ఈ ఇంట్లో తీసారన్నమాట వీళ్ళే. ఓకే, ఎవరు ఉన్నారంటారండి? ఇంట్లో వచ్చేసరికి కమిటీ కుర్రలు తీసారంట. ఒకసారి ఆ ఇంటికి వెళ్దాం. కమిటీ కుర్రలకు వచ్చేసరికి మెచ్యూర్ ఫంక్షన్ సిడి టీవీలో చూసే సీన్ ఇక్కడ ఈ హాల్లోనే జరుగుతుంది అన్నమాట. అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి హీరోయిన్ ఇల్లు అన్నమాట అండి ఇది. ఓకే, ఆ ఇంట్లో క్రికెట్ ఆడే సీన్ ఏమో అక్కడ చూసారు అన్నమాట. సరిపోతా శనివారం కూడా అక్కడ తీసినట్టున్నారు. ఒకసారి ఆ ఇల్లు చూపించా. ఓకే, సరిపోతా శనివారం తీసిన ఇల్లు ప్లస్ ఈ కమిటీ కుర్రలకు సంబంధించి క్రికెట్ ఆడే సీన్ అక్కడ తీసారన్నమాట. ఒకసారి ఇల్లు చూద్దాం. ఇల్లు వచ్చేసరికి హీరోయిన్ ఇల్లు అన్నమాట కమిటీ కుర్రల్లో.
ఇక్కడ వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ ఉండే ఇల్లు మాట ఇది. ఇక్కడ వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మ మొత్తం అందరూ కలిపి మెచ్యూర్ ఫంక్షన్ వీడియో చూస్తారు కదా, ఆ సీన్ వచ్చేసరికి ఇక్కడే. నెక్స్ట్ బయటకు వచ్చేసరికి ఎక్కడండి బట్టలు ఆరేసే సీన్ అది. ఓకే, హీరోయిన్ వచ్చేసరికి బట్టలు ఆరేసే సీన్ మొత్తం ఇక్కడ మాట ఇక్కడ తీశారు. ఇంకా సీడీ ఇక్కడి నుంచి ఇస్తారా? ఓకే, అవతల నుంచి తీసుకొచ్చి సీడీ ఎక్కడ ఇస్తే ఇక్కడ ఆన్ చేస్తారు. ఈ గ్రామానికి చేర్చే పక్కన పోతుకూరు అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో కూడా చాలా సీన్స్ అయితే తీశారు. ప్రస్తుతం అయితే టైం సరిపోవట్లేదు కాబట్టి ఆ గ్రామాన్ని కవర్ చేయట్లేదు. ఎవరైనా ఆ గ్రామం గురించి చూడాలి అనుకుంటే మన ఛానల్లో పోతుకూరు అనే వీడియో ఉంది. ఆ వీడియోలో ఆ గ్రామం మొత్తం అయితే చూపించడం జరిగింది. ఆ గ్రామంలో కూడా చాలా మండువలోగిళ్ళు అయితే కనిపిస్తాయి. మరి ఇదండి కోనసీమలో తీసిన కమిటీ కుర్రోళ్ళు అలాగే ఆయి సినిమా గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.